నిమిషం చిరంజీవులు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ప్రజెంట్ లైవ్ డిబేట్లో ఉన్నాను. రిజ్వీ వర్సెస్ జూపల్లి ఇష్యూలో. రిజ్వీ 10 సంవత్సరాలు ఆయన పదవి కాలం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన రాజీనామా చేయాలనే స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్? రిజ్వీకి సంబంధించిన అంశంలో మీరేమైనా చెప్తారా? మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఇప్పుడు నేనైతే అనుకుంటాను ఏంటంటే ఈ చిన్న విషయం మీద రాజీనామా చేసిండని నేను అనుకోను. వీళ్ళిద్దరి మధ్య పొసగలేదనే దాని మీద అంతా ఒకవేళ ఇష్టం లేకపోతే అక్కడ నుంచి లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు అంతే తప్ప అది రాజీనామా పెట్టేంత సీరియస్ ఇష్యూ కాదు. ఒకటి. రెండవది ఏంటంటే నేను కూడా న్యూస్ లో చూసింది ఏంటంటే ఆయనకి ఏదో ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడ చాలా మంది గతంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ రాజీనామా చేసి ఎంఎన్సీలో జాయిన్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో నేను అనుకుంటాను ఏంటంటే అది బహుశా ఐటీ కంపెనీ ఇష్యూనే, అంటే మంచి శాలరీ ఆఫర్ ఉండొచ్చు, అక్కడ వెళ్ళి ఉండొచ్చు. ఏదేమైనా రిజ్వీ అనే అతను మంచి నిజాయితీ పరుడైన ఆఫీసర్, ముక్కుసూటిగా పనిచేసే ఆఫీసర్, గట్టిగా పనిచేసినటువంటి ఆఫీసర్, అంత ధైర్యం ఉన్నటువంటి ఆఫీసరు ఖచ్చితంగా ఏదో ఈ చిన్న ఇష్యూలో రాజీనామా పెట్టాల్సినంత అవసరం లేదు. అంత అనుకుంటే లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు, దాంట్లో ఏం పెద్ద ఇష్యూ లేదు. మళ్ళీ ఇంకెక్కడైనా పోస్టింగ్ ఇస్తారు, అది వేరే ఇష్యూ. సో వీళ్ళిద్దరి మధ్య కేవలం చిన్న గొడవ మీద ఆయన వెళ్ళిండని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అంటే ఒక శాఖలో ఆయన కీలక అధికారిగా ఉన్నారు సార్. సో దాంట్లో ఓ టెండర్ల వ్యవహారం అనేది మంత్రికి ఎదురు చెప్పే పరిస్థితి ఉంటుందా? మరి ఆయన నిజంగానే 100% చెప్పే పరిస్థితి ఉంటుందండి. మేము కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. ముఖ్యమంత్రి గారే నాకు ఫలానా పని చేయమంటే నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను కూడా చేశాను. అందులో విశేషం ఏముంది? ఐఏఎస్ ఆఫీసర్ అనే అతను రూల్స్ కు బౌండ్ అయి ఉండాల్సిందే తప్ప మంత్రులకు, ముఖ్యమంత్రులకు బౌండ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో శాఖ ఇస్తారు, అంత ఇది కాకపోతే లాంగ్ లీవ్ లో పోతాం. ఇప్పుడు ఇదే యంత్రాంగం అంటే మంత్రులు వీళ్ళంతా పర్మనెంట్ సిస్టమ్ కాదు కదా. ఎన్నికలైతే ఇంకోళ్ళు వస్తారు, మళ్ళీ పోతుంటారు. కానీ ఈ వ్యవస్థ అనేది ఒక 30-35 సంవత్సరాలు ఒక ఆఫీసర్ గా రిక్రూట్ అయినాక పనిచేస్తాడు. కాబట్టి అతను అన్నిటికీ లొంగిపోయి పనిచేస్తే రేపు తెల్లారు అతను సర్వీస్ కరెక్ట్ గా ఉండదు, తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మనం కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ చూస్తున్నాం కూడా ఇక్కడ. కాబట్టి రిజ్వీకి సంబంధించిన వరకు నేనైతే ఈ ఇష్యూల ద్వారానే ఆయన రాజీనామా చేసిందని అనుకోను. సరే, వాళ్ళ మంత్రికి ఇతనికి మధ్య వ్యక్తిగత వైరాలు ఉంటే ఉండొచ్చు. ఈయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాక ఆయన లెటర్ బయట పెట్టడం అనేది కరెక్ట్ కూడా కాదు. అంతకుముందు ఉంటే రాసి ఉంటే ఓకే, లెట్ ఇట్ బి ఇంక్వైర్డ్. వాట్ ఈస్ దేట్? మనకు సిఎస్ ఉన్నాడు, అంటే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, వ్యవస్థ ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత చూడొచ్చు. అంతే తప్ప ఈయన మంత్రి గారి మీద కోపంతో, ఇంకేదో కోపంతో రాజీనామా చేయరు. మంత్రి గారి ఇచ్చిన ఆర్డర్స్ ను ఇప్పుడు చట్టబద్ధంగా లేకపోతే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఒక సీనియర్ ఆఫీసర్ గా ఆయనకు లేదు. అంటే ఈ క్రమంలో అంటే ఇట్లాంటి మీలాంటి ఐఏఎస్లు సో మంత్రుల నుంచి ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో మీకు ఇంకా వేరే రకంగా ఎలాంటి అవకాశం ఉండదు సార్? ఖచ్చితంగా మరి ఇద్దరి మధ్యలో అధికారులు వ్యవస్థ సెక్రటరియట్ రూల్స్ ఎట్లున్నాయంటే మంత్రికి సెక్రటరీకి మధ్య విభేదాలు రావచ్చు ఒక ఫైల్ లో డెసిషన్ తీసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫైల్ ను చీఫ్ సెక్రటరీ ద్వారా చీఫ్ మినిస్టర్ కు పంపిస్తారు. సో సీఎం దగ్గర నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫైనాలిటీ వస్తుంది. అట్లా ఎన్నో ఫైల్స్ పోతాయి. ఇది ఒకటే కాదు, చాలా సందర్భాల్లో చాలా ఇష్యూలలో మినిస్టర్స్ కు అక్కడ ఉండే కార్యదర్శులకు మధ్య తేడాలు వస్తాయి. ఆ తేడాలు వస్తే మళ్ళీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కంప్లీట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి చీఫ్ సెక్రటరీ ద్వారా సీఎం కు వెళ్తుంది ఫైల్. అక్కడ సీఎం లెవెల్లో డెసిషన్ అవుతుంది. సో ఇక్కడ ఒకవేళ ఎవరికి ఇవ్వాలి ఈ లేబలింగ్ టెండర్ అనే దాంట్లో ఇద్దరి మధ్య తేడాలు ఉంటాయి. ఫైల్ చీఫ్ మినిస్టర్ కు వెళ్ళేది సీఎస్ ద్వారా. మరి అదంతా ప్రాసెస్ అయిందా లేదా మనకు తెలియదు. కానీ ఊరికే దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఒక రిటైర్డ్ అంటే ఒక డిజిగ్నేషన్ ఇచ్చిన ఆఫీసర్ మీద అడగడం కూడా కరెక్ట్ కాదు. సరే, అడిగినా తప్పేం లేదు. లెట్ చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అంటే మొత్తానికి రిజ్వీ గారు కూడా మరి ఆయన సమాధానం కూడా చెప్పి పోవాల్సి ఉంటుందా సార్? దీంట్లో ఆయన తప్పకుండా చెప్పి పోవాల్సి ఉంటది. అతను ఇప్పుడు రాజకీయ కక్షలు తీసుకుంటామనడం అది వేరే ఇష్యూ. ఇప్పుడు ఆయన వాలంటీర్ గా ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ కావాలని వెళ్తున్నాడు అనుకున్నప్పుడు అతని డిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అతనికి ఆ కంపెనీలో కూడా ఉద్యోగం ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు సార్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. లేకుంటే ఓవరాల్గా ఐఏఎస్ అధికారుల మీదనే మరి ఇట్లాంటి ఏదైతే జూపల్లి గారు ఆరోపించిన విషయాలు నిజమని అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రైవేట్ ఉద్యోగం అది కాసేపు పక్కన పెడతాం. ఇప్పుడు
ఆయన రిసిగ్నేషన్ చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన ఇక్కడ ఉండి ఒకవేళ తప్పు చేస్తే తప్పించుకోలేదు. అవును, అనేది చాలా పెద్దది, చాలా దూరం కూడా వెళ్తుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒకవేళ చీఫ్ సెక్రటరీ గారు సీఎం గారు దానిపైన ఎంక్వైరీ కావాలని కోరుకుంటే 100% అతను రావాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. అంటే పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత లేదంటారా చిరంజీవులు గారు? 100% చెప్తాడు కదా, అందుకే అంటున్నా కదా వివరణ ఇవ్వాలని. సో అది ఇవ్వాల్సి ఉంటుంది. తాను తప్పు చేయలేని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఓకే సార్. ఇందాక లక్ష్మణరావు గారు పొలిటికల్ అనలిస్ట్ గారు కూడా ఒక మాట అన్నారు. ఒక 350 కోట్ల ఫైలుకు సంబంధించిన అంశంలో ఆ మంత్రి దగ్గర నుంచి ఒక ఇదే స్థాయిలో ఉన్న అధికారికి ఫోన్ వచ్చింది, అక్కడ పనులు జరగలేదు, ఆ పని నేను చేయనని చెప్పారు. సో నిజాయితీగా నిలబడ్డం అనేది చూడొచ్చా సార్ మనం దీంట్లో? మరి రిజ్వీ గారు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనం 100% ఏంటంటే మంత్రులు చెప్పినంత మాత్రాన 100% ఈయన చేయాల్సిన అవసరం లేదు. ఈయనకంటూ సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే, ఈ షుడ్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకటి సరే, ఈయన రూల్స్ వైలేషన్ చేస్తే ఆయన దానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, దానికి బాధ్యులు అతనే అవుతాడు. సో నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఆయనకు మంత్రి నుంచి ఫోన్ వచ్చినంత మాత్రాన పనిచేయరు. మంత్రులు రోజు బోలెడు ఫోన్లు చేస్తుంటారు ఆఫీసర్స్. అవన్నీ పనులు చేస్తే ఏ ఒక్క ఆఫీసర్ కూడా సీట్ లో కూర్చోడు, జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో మామూలు. ఎందుకంటే మంత్రులకు వాళ్ళకు ఉండే ప్రెషర్ తో వాళ్ళు చెప్తూ ఉంటారు. అధికారి అనేవాడు అన్ని చూసుకొని బ్యాలెన్సింగ్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ మటుకు ఈయన మాత్రం గట్టి ఆఫీసరే. మామూలుగా అతనికి మరి ఐటీలో నాలెడ్జ్ ఉంది కాబట్టి కంపెనీలో ఏదైనా ఉద్యోగం వచ్చి ఉంటది. మరి ఈ దీనికంటే అక్కడ బాగుండదని మన భవిష్యత్ అతను అక్కడ వెళ్తుండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఓకే సార్. సో విన్నారు కదా లక్ష్మణరావు గారు. సో ఆయన ఒక మంచి ఆఫీసరే, ఆయన కితాబిస్తున్నారు. సో దీంట్లో మంత్రి గారు ఆయన రిజైన్ చేసిన తర్వాత, ఆ రిజగ్నేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఆయన మీద మరి కామెంట్ చేయడం కావచ్చు. సో ఎట్లా చూస్తామంటారు లక్ష్మణరావు గారు? రాజకీయ కోణంలో మనం ఆలోచించినప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఆయన మీద కక్ష ఉంటే గనక కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ మీద విచారణ కూడా జరుగుతుంది. ఒకవేళ ఆధారాలు దొరికితే చర్యలు కూడా తీసుకోవచ్చు. రిటైర్డ్ ఇంత మాత్రాన వదిలిపెట్టాల్సినట్టు అవసరం అయితే ఉండదు. అంటే లక్ష్మణరావు గారు ఒక సిల్లీ రీజన్గా అనిపిస్తుంది మనకు. ఆయన ఐటీ జాబ్కి ఎందుకు వెళ్తాడు సార్? ఇంత చదువుకొని ఆయన అంత పొజిషన్లో ఉండి ఒక శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఆయన, ఎక్సైజ్ శాఖలో. అలాంటి పోస్టును వదులుకొని ఆయన ఐటీ జాబ్ కోసము జీతం ఎక్కువ ఇస్తున్నారని వెళ్ళడం వాస్తవానికి అది వాస్తవమే అంటారా? దీంట్లో మరి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఐటీ జాబ్లో అంటే ఇవాళ ఐటీ సెక్టర్లో అసలు ఆ జీతాలు చూస్తే కొంతమందికి మన కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు ఈ